ఉందా? బాగా నొప్పి లేస్తుందిరా. అరే గాడికి ఫోన్ చెయ్యి. ఏంటి ఇంకా రాలేదు? చెప్పు చంటి, ఎక్కడి వరకు వచ్చావు? మేడం సారీ మేడం. సారీ ఎందుకురా? ఓ లేట్ అయినందుకా? అంత రిస్కీ ప్లాన్ ఇంత ఈజీగా సక్సెస్ చేసినందుకు నేనే ఉల్టా థ్యాంక్స్ చెప్పాలి మీకు. నారాయణ నాకంతా చెప్పాళ్లే. ప్లీజ్ మేడం, అసలే ఆ మణికంఠ వాళ్ళ ప్లాన్ అంతా ఫెయిల్ అయి అవమానంతో రగిలిపోతున్నాం. ఇప్పుడు మీరు కూడా ఎగతాళి చేస్తే తట్టుకోలేం మేడం. ఈసారి తప్పకుండా. రేయ్ ఏంట్రా ప్లాన్ ఫెయిల్ అయిందా? మరి నారాయణ సక్సెస్ అని చెప్పాడు. ఏమో మేడం, ఈ రోజు నారాయణ వ్యవహారం అంతా తలతిక్కగా ఉంది. మేమే నయం, మొహాలు కనిపించకుండా పారిపోయి వచ్చాం. అవునరా, అందుకేనేమో వాడు ఇందాక తల తిక్కగా మాట్లాడాడు. అసలు విషయం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా వాగాడు. రేయ్ వాడు వాడు వాళ్ళకు దొరికిపోయాడా? ఆ నారాయణ అయితే అడ్డంగా దొరికిపోయాడు. కొంపదీసి వాళ్ళని గనక మీ దగ్గరికి తీసుకురాడు కదా మేడం. మీరు జాగ్రత్త మేడం. రేయ్ నేను తర్వాత ఫోన్ చేస్తాను. డ్రైవర్ మేడం, డ్రైవర్ తొందరగా కార్తీ రా. ఈ పుట్టోడు చాలా గట్టోడే. కదలకుండా గట్టిగా కంఠానికి కత్తి పెట్టాడు. ఇప్పుడు ఎట్టాపా? ఏళ్లతో ఆ యశోదర దగ్గరికి వెళ్ళామంటే దెబ్బకి తచ్చి చూడకుండా ఎలాగైనా తప్పించుకోవాలి. మణికంఠగాడు బండి తోలుతున్నాడు. ఈ పొట్టోడేమో కత్తిని మన గొంతుకు పెట్టాడు. ఏం చెయ్యాలబ్బా?
తప్పించుకున్నాడా? తప్పించుకున్నాడన్న నా కొడుకు. లోకల్ ట్రైన్ ఎక్కిపోయాడన్న నా కొండిగాడు. నా కొడుకు తప్పించుకుంది లోకల్ ట్రైన్ ఉన్నాడు కదరా, లోకల్లో ఉంటాడు. అవునన్నా. ఏడిపోతాడు ఇయ్యాలి, కాకపోతే రేపు వదులుకుంటున్నామండి. పట్టుకుంటాను ఇయ్యాలి. పద. పదన్న పదమ్మా. ఆ మణికంటగాడి కంట నుంచి తప్పించుకున్నాను, లేకపోతే కంట తగ్గిపించేవాడు. అమ్మా, ఆ పొట్టుడి ఎంత పరిగెత్తించాడు. ట్రైన్లో కానీ లేడు కదా. ఎక్కలేడు, ఆడెక్కడెక్కుతాడు, మనమంటే ఫాస్ట్. ఈవిడేంటి ఎప్పుడు పెటాకులైపోయిన పెళ్లి ఫోటోలు చూసుకుని ఇప్పుడు మురిసిపోతుంది. వస్తాడు నా రాజు ఈ రోజు, తానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీకు కార్తీకు పున్నమి వేళలోన. ఓల్డ్ సాంగ్ అండి, చాలా కమ్మగా ఉంది కదండి. సుశీల్ గారండి సింగరు. వెటకారమా? మరి లేకపోతే ఏంటండి ఇది? ఆ పెళ్లినాటి స్మృతులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అయినా అయ్యగాకి ఇంకేం మిగిలినలేండి. ఆ రోజులు ఎంత బాగుండేవి పూజమ్మ. మీరు ఆ కార్తీకు నల్గొండలో కాపురం పెట్టి చిలక గోరింకలాగా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. మీ పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగిందిగా. ఏం కాదు, హాస్పిటల్లో జరిగింది. ఆ? అదేంటి, ఫంక్షన్ హాల్లో గొప్పగా జరిగిందిగా. అప్పుడు జరగలేదు, తప్పిపోయింది. ఎన్నోసార్లు తప్పిపోయి ఒక్కసారి జరిగింది. ఏం గుర్తుంటే చెప్పండి, అంతా కన్ఫ్యూజనే. అందుకే కాబోలు ఏ ఫోటోలు ఎప్పుడు జరిగినవో తెలియక ఎత్తుకుంటూ కూర్చున్నారు. ఏయ్, నేనేం వెతుక్కోవడం లేదు. లేకపోతే గత స్మృతులు నెమరేసుకుంటున్నారా? నేనేమి 80 ఏళ్ల ముసలిదాన్ని కాదు గత స్మృతులు నెమరేసుకోవడానికి. అయినా గతాన్ని నెమరేసుకునే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. నేను ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. అంటే ఆ కార్తీక్ కోసం మరో ప్రయోగమా? కాదు, ప్రయత్నం. ఇంచుమించుగా రెండు ఒకటేలేండి. ఇంతకీ ఏం చేయబోతున్నారో చెప్పండి. కార్తీక్ ఆ మేనకతో నాకు తనకి పెళ్లి కాలేదని చెప్పాడు. కాబట్టి ఈ ఆల్బమ్ తీసుకెళ్లి మేనకకు చూపిస్తాను. అప్పుడు తనకు అసలు నిజం తెలుస్తుంది. అప్పుడు కార్తీక్ తనతో అబద్ధం ఆడాడని డిసైడ్ అయ్యి తనే కార్తీక్ దూరం పెడుతుంది. అప్పుడు కార్తీక్ మీరు వల్ల వేసుకోవచ్చు. ఏయ్, నేను కార్తీక్ ని వల్ల వేసుకోవడం ఏంటి? తను నా భర్త. కానీ తను కాదన్నాడే. అవును అని చెప్పడానికే ఈ ఆల్బమ్. ఈ ఆల్బమ్ తో మేనకకి నిజం తెలిసేలా చేసి దాన్ని కార్తీక్ నుంచి శాశ్వతంగా పక్కకు జరిపేసి నా లైన్ క్లియర్ చేసుకుంటాను. ఆ తర్వాత కార్తీక్ ని మీ లైన్ లో పెట్టుకుంటారు. ఓహో, మంచి ప్లాన్ వేసారు పూజమ్మ. బెస్ట్ ఆఫ్ లక్. పదండి వెళ్దాం. నువ్వెక్కడికి? అదేంటి పూజమ్మ, మీకు అండ, మీకు పెద్ద దిక్కు, నేను పక్క లేకపోతే ఎట్టగా? పిల్లిని చక్కన పెట్టుకుపోతే పనులు జరగవు. ఓసారి నువ్వు వెంటొచ్చినప్పుడు ఏం జరిగిందో గుర్తుందిగా. ఈసారి నేను ఒంటరిగా వెళ్తాను. అది కాదు పూజమ్మ. అవసరం లేదని చెప్పానుగా. తప్పకా. ఆల్ ది బెస్ట్ పూజమ్మ. ఆల్ ది బెస్ట్. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో స్పీడ్ గా వెళ్తుంది. ఏ యాక్సిడెంట్ జరుగుద్దో ఏంటో.
చెప్పు మేనక, మీ అమ్మగారు ఎలా ఉన్నారు? పెద్దయ్య మరణంతో కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు కార్తీక్. ఆ పగలకు ప్రతీకారాలకు దూరంగా వచ్చినా మళ్ళీ మళ్ళీ వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు. మా అమ్మ తలుచుకుంటే మళ్ళీ మా ఊరెళ్ళి బుద్ధి చెప్పగలదు, కానీ నా గురించే ఆలోచిస్తుంది. మా అమ్మ తనకేవైనా బాధపడదు, కానీ తనని నమ్ముకున్న వాళ్ళకేవైనా అయితే భరించలేదు. మీ అక్క ఎలా ఉంది? ఆ చెప్పడం మర్చిపోయాను. మా అక్క మీద వాళ్ళు మళ్ళీ అటాక్ చేశారు. మా అక్క కోసం నన్ను కూడా చంపబోయారు. సమయానికి మా మణికంఠ రావడం వల్ల వాళ్ళు పారిపోయారు. ఇంకో విషయం తెలుసా? అసలు మేము మీ ఇంటికనే బయలుదేరాం. మా ఇంటికా? అవును, నిన్ను సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. మధ్యలోనే ఇలా జరిగింది. ఏంటో కార్తీక్, మా అక్కని నీకు ఎప్పుడు పరిచయం చేద్దాం అనుకున్నా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తానులే. నేను ఆ రోజు మీ ఇంటికి వచ్చిన విషయం మా అక్కతో చెప్పాను కార్తీక్. మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాక నేను చాలా రిలాక్స్ అయ్యాను. అప్పుడు అనుకున్నాను, నాకెప్పుడు ఏ టెన్షన్ వచ్చినా నీకే ఫోన్ చేయాలని. ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ రావాలంటావు? రావాలి, రాకపోతే మంచి ఫ్రెండ్ ఎలా అవుతావు? ఓకే మేడం. కార్తీక్, ఈవిడేంటి మళ్ళీ వస్తుంది? మళ్ళీ ఏదో గొడవ చేయడానికి వచ్చి ఉంటుంది. ఏం మేనక, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇప్పుడు బానే ఉంటావు. ఇప్పటికైనా నా మాట వినలేదనుకో, ముందు ముందు నువ్వే బాధపడతావు. ఏం నువ్వు చెప్పేది? కార్తీక్కి నాకు పెళ్ళయిందని నేను ఆ రోజే చెప్తే నువ్వు నన్ను పిచ్చిదానిలా చూసావు. కార్తీక్ కూడా నీకు నో అని చెప్పి నిన్ను మాయ చేశాడు. అందుకే అది నిజమని ప్రూవ్ చేయడానికి వచ్చాను. పూజ, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మిస్టర్, నేను నీతో మాట్లాడడం లేదు. నేను నీకోసం అస్సలు రాలేదు. ఈ అమ్మాయితో మాట్లాడడానికి వచ్చాను. నేను ఈ అమ్మాయికి నా గురించి చెప్పుకోవడానికి వచ్చాను. ఇదిగో, ఇందులో నా పెళ్లి ఫోటోలున్నాయి. ఈ కార్తీక్ నా మెళ్ళో తాళి కట్టాడని చెప్పడానికి ఈ ఫోటోలే సాక్ష్యం.
ఎందుకే మేనకని కొట్టావు ఏంటి దాన్ని కొడితే నీకంత పడుచుకొస్తుంది? మర్యాదగా మన పెళ్లి ఆల్బమ్ చూడమని ఇచ్చాను, అది చూడకుండా విసిరేసింది. ఎంత పొగరు దానికి. హలో, ఎక్స్క్యూజ్ మీ. నువ్విచ్చింది కేవలం ఆల్బమ్ కాదు, కార్తిక్ మీద అనుమానం. కార్తిక్ నా బెస్ట్ ఫ్రెండ్. అతని మీదనే నింద మోపి ఆధారాలు చూపిస్తే నేనెలా నమ్ముతాను? ఒకవేళ చూస్తే అతనికి నేనిచ్చే గౌరవం ఏముంటుంది? ఓహో, నేను ఈ లెవెల్లో మాయ చేశాడా ఈయన? అతనే మాయ చేయలేదు, ఫ్రెండ్షిప్ చేశాడు. నేను అతన్ని ఒక ఫ్రెండ్గా గౌరవించాను. చూడు, ఆ ఆల్బంలో ఒకవేళ మీ ఇద్దరికి పెళ్లి జరిగినట్టు ఫోటోలున్నా నేను నమ్మను. ఎందుకో తెలుసా? కార్తీక్ అన్నా, కార్తీక్ మాటన్నా నాకంత నమ్మకం. ఏయ్, ఏమో అనుకున్నాను. నువ్వు పిచ్చిదానివే, మామూలు పిచ్చిదానివి కాదు. నేనెందుకు పిచ్చిదాన్ని? రేపు ఈ టైం కల్లా అంగరంగ వైభవంగా కార్తీక్కి నాకు పెళ్లి జరిగినట్టు ఫోటోస్ క్రియేట్ చేయనా? ఇప్పుడున్న టెక్నాలజీలో ఇలాంటి ఫోటోలు క్రియేట్ చేయడం పెద్ద సమస్యేం కాదు. మనిషిని నమ్మడమే సమస్య. నేను కార్తీక్ని నమ్మాను, ఫ్రెండ్షిప్ చేశాను. కాబట్టి ఎవరేం చెప్పినా, ఏం చూపించినా నేను లెక్క చేయను. ప్లీజ్ లీవ్. లీవ్. తను చెప్పింది అర్థమైందిగా, వెళ్తావా లేదా? ఏయ్, పిచ్చిదానా, ఇతనంటే నీకు పిచ్చి పట్టి నువ్వెలా ప్రవర్తిస్తున్నావో నీకే అర్థం కావడం లేదు. నిన్ను మంచితనంగా కార్తీక్ దగ్గర నుంచి పక్కకు జరపాలనుకున్నాను, కానీ నీ దగ్గర మంచితనం పనికిరాదని నువ్వే నిరూపించావు. నిన్నెలా పక్కకు జరపాలో నాకు బాగా తెలుసు. ఛే! పద కార్తీక్, ఇక్కడే ఉంటే ఆ మహాతల్లి మళ్ళీ వచ్చి గొడవ చేసినా చేస్తుంది. పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదు. పద. ఒసే మేనక, నువ్వు బ్రతికుంటే నా కార్తీక్ని నాకు దక్కనివ్వవు. అందుకే నువ్వు బ్రతికుండటానికి వీల్లేదు. కార్తీక్, నేను బయలుదేరుతాను. ఓకే మేనక. మేనక నన్ను ఎంతగా నమ్మినప్పుడు నేను అసలు విషయం చెప్పేయాలి. చెప్పకపోతే తన నమ్మకానికి గౌరవం లేకుండా పోతుంది. అసలు నమ్మకం అనే మాట మీదే నమ్మకం లేకుండా పోతుంది. మేనక, ఏంటి కార్తీక్? నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి చెప్పు.
మేనక 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 కార్తీక్ కార్తీక్ ఏం కాలేదా? మేనక, నన్ను చూడు మేనక మేనక ఇది చూడు మేనక నీకేం కాలేదుగా? ఎవరితో గుద్దింది కాక ఏం కాలేదో అని అడుగుతావా? దాన్ని మన మధ్యలోంచి తొలగించుకోవడం కోసం అలా చేశాను. నువ్వే అనుకోకుండా అట్టొచ్చావు. అడ్డొచ్చేదంటే నీకు నీ అమ్మకి మనుషులు ప్రాణాలతో ఆడుకోవడం అలవాటు అయిపోయింది. నాతో ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి నన్ను కూడా చంపాలనుకుంటావా? చంపుతావా? చంపుతావా? నిన్ను నేను చంపేస్తాను. అబ్బి పెద్దమ్మా ఓ మంచి పాట అందుకోరా. అట్టాగే పెద్దమ్మా. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు దున్నినానయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు దున్నినానయ్యో. నన్ను గన్నా వాళ్ళకు 7 ఏళ్ళప్పుడే దూరమయ్యాను, దొరగారి ఎడ్ల కొట్టం కాడికి చేరువయ్యాను. 3 మూదల కర్రతో 30 ఎడ్లతో సోబత్తినానయ్యో, 3 మూదల కర్రతో 30 ఎడ్లతో సోబత్తినానయ్యో. దిక్కు దిక్కున ఉరకంగా లేలేత కాళ్ళకు గుచ్చిన ముల్లయ్యో, గుచ్చిన ముల్లయ్యో, గుచ్చిన ముల్లయ్యో. కలమేడితో సాలిరువాలు దున్నినానయ్యో, దున్నినానయ్యో.
ఎవరి అమ్మి ఇట్ట రోడ్డు మీద పడిపోయింది? అమ్మి శంకర మంచిలు తీసుకురా. అమ్మి 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 లే అమ్మి అమ్మి లే లే. ఎవరమ్మి నువ్వు? నడి రోడ్డు మీద అంత పరధ్యానంగా పోతా అంటే ఎంత ప్రమాదం చెప్పు. అయ్యో మొహం మీద దెబ్బేంది? అమ్మి అయ్యో ఏడవకమ్మి ఏడవకు. శంకర మంచినీళ్ళు ఇవ్వు. తాగు. అమ్మి ఏడవద్దమ్మి ఏడవద్దు ఏడవకు. ఏమైందమ్మీ చెప్పు. ఎవరు నువ్వు? చెప్పమ్మీ. మీ ఇంట్లో వాళ్ళతో పోట్లాడి అనిపిస్తావా లేదంటే దారిలో ఎవరితోనో గొడవ పడుతువా? నన్ను కొట్టాడంటే మీ ఆయన కొట్టినాడా? పెళ్ళ మీద చేయి చేసుకోవడం పెద్ద మొగతనం అనుకుంటున్నాడా? పాపిస్తేదవా మహాలక్ష్మిలాగుండాడు. నేను ఇట్లా కొట్టి రోడ్డు మీద ఇడిచిపెట్టడానికి ఆడి మనసు ఎట్టా ఒప్పింది? ఆడెవడో చెప్పమ్మా. కాళ్ళు చేతులు ఇడిసి ఓ మూల కూర్చోబెడతాను. అయ్యో అంత మాట అనుకున్నాండి. అతను చాలా మంచోడు. మంచోడా? మంచోడైతే మనిషిలా ప్రవర్తించాలి గాని ఇట్లా పసులో కొడతాడా? ఏం చేస్తాడు? పరాయాడుదని మాటలు విని. అట్నా? ఎవరమ్మా ఆ పిల్ల? నీ మొగుని నీ మీదకి ఉసుకొల్పి కొట్టించింది? చెప్పు ఏడుంటారో వాళ్ళు. పోయి ఆ చెంప ఈ చెంప వాయించి నీ మొగునికి దానికి ఇద్దరికి బుద్ధి చెప్పొస్తా. వదిలేయండి. దాని పాపాలు అదే పోతుంది. వదిలేయండి. అయ్యో తల్లి, ఇంత జరిగినా క్షమించి వదిలేయమంటున్నావంటే ఎంత మంచి మనసు అమ్మా నీది. ఇంత మంచి మనసు ఉంటే నిన్ను కొట్టడానికి ఆడికి చేతులు ఎట్లా వచ్చినాయి? అయినా కూతురికి ఇట్లా జరుగుతాంటే మీ అమ్మాయినా ఎట్లా ఊరుకున్నది? అల్లుడిని దారిలోకి తెచ్చి కూతురు కాపురం చక్కదిద్దబళ్ళా? మా అమ్మ తన గొడవలో తనుండి నన్ను పట్టించుకోవడం మర్చిపోయింది. ఎవరమ్మా అంత చక్కని మహాతల్లి? బిడ్డల బాగోగుల కన్నా ముఖ్యమైన పనులుంటాయా తల్లికి? పద నేనొచ్చి మాట్లాడతాను. వద్దులే అంటే మీరు చెప్పిన మా అమ్మ వినే రకం కాదు. ఎనుకుంటే ఊరుకుంటారా? ఎవరికి ఎట్లా చెప్పాలో నాకు తెలుసులే. పద. వదిలేయండి. వదిలేయండి అంటే. సర్లే పద. ముందు నిన్ను మీ ఇంటికి అడిగి పెడతాను. పద. నేను వెళ్తాను అంటే. ఎట్టా పోతావమ్మా? అసలే ఆడపిల్లవి, ఇంకా ఒంటి మీద ఈ దెబ్బలొకటి. నిన్నీ స్థితిలో వదిలిపెట్టి నేను మాత్రం ఎట్టా పోతాను చెప్పు? నాకు నీ అంత కూతురుండాది. నా తల్లి మనసు ఊరుకుంటుందా? దామ్మా ఎక్కు. నిన్ను మీ ఇంటికాడ దిగబెట్టి మీ అమ్మకి చెప్పాల్సిన 4 మాటలు చెప్పి అప్పుడు పోతా. దా. స్ట్రెచర్ బాబు, స్ట్రెచర్ తీసుకురా. అలాగే సార్. తొందరగా అలాగే సార్. తొందరగా తీసుకురా.